తాజ్ న్యూస్ కి స్వాగతం. కౌకుంట్ల మండలం కేంద్రంలో మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆదేశానుసారంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మను చౌరస్తాలో దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేబీఆర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ వేసి అసత్యమైన ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి కక్షపూర్తి చర్యలు చేపట్టారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలు కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎండీ అబ్దుల్ జాంగీర్, కిష్టన్న, కురవ రవి, ఎండీ రఫీక్, శేఖర్ రెడ్డి, నీలి శ్రీనివాసులు, నరేందర్ గౌడ్, గ్రామాధ్యక్షులు శివతో పాటు మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కక్షపూరితంగా తెలంగాణ పితామహుడు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ఈరోజు అక్రమంగా సిట్ నోటీసులు ఇచ్చి కక్షపూరితంగా ఈరోజు ఎంక్వైరీకి పిలుచుకోవడం జరిగింది. అట్టి చర్యను తెలంగాణ సమాజము, కౌకుంట్ల మండల ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఖండించడం జరుగుతుంది. ఈరోజు గత 2 సంవత్సరాలుగా మనం ప్రభుత్వ వైఖరి చూస్తే కేవలం కక్షపూరిత చర్యలే తప్పిస్తే అభివృద్ధికి ఎక్కడ నోచుకోలేదు. ఈరోజు 6 గ్యారెంటీల పేరుతో అడ్డదారిలో ఈరోజు ప్రభుత్వాన్ని చేపట్టి ఆ 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు పరచకుండా గత ప్రభుత్వంపై నిందలేసే చర్య ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఈ చర్యను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఈరోజు అభివృద్ధిలో కేసీఆర్తో పోటీ పడమని చెప్తున్నాం మేము. ఈరోజు కేసీఆర్ గారిని కక్షపూరితంగా ఈరోజు కించపరిచే విధంగా అతని ఇంటికి నోటీసులు అంటించి ఈరోజు ఎంక్వైరీకి పిలిచి అతన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతున్నది. ఇది పూర్తిగా తెలంగాణ సమాజం సహించదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ సమాజం ఎక్కడికక్కడ అట్టుడికిపోతున్నది. ఈరోజు ప్రభుత్వం చేసే చర్యలు కానీ, ఈరోజు సిటీ నోటీసులు ఇచ్చి పోలీసు చేసే చర్యలు కానీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. ఈరోజు గత 10 ఏళ్ల సంది చూసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ ఎక్కడో ఉన్నది పై స్థాయికి, రాష్ట్రంలోనే దేశంలోనే ఈరోజు ఎంతో ఉన్నతమైన స్థాయికి తీసుకురావడం జరిగింది కేసీఆర్ ఆధ్వర్యంలో. ఈ 2 సంవత్సరాలలో ఈరోజు ఎక్కడ కూడా రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ స్త్రీమూర్తులకు ఇచ్చిన 2500 హామీ ఎక్కడ అమలు కావట్లేదు. ఇలాంటి హామీలు ఎక్కడ అడుగుతామని చెప్పి ప్రజల దృష్టిని, లేకుంటే మీడియా దృష్టిని వేదికకు మర్చే విధంగా ఈరోజు కేసీఆర్పై చేయడం జరిగింది. మనం మొదటి నుంచి కూడా చూస్తుంటే మొదట్లో గవర్నమెంట్ ఏర్పడినామనే కాళేశ్వరం మీద దుమ్మెత్తిపోవడం జరిగింది. తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నారు. తర్వాత ఇటువంటి సిట్ నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రజల దృష్టిని మరల్చే విధంగా ఈరోజు